హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవీన్ ఇన్ఫ్రా డెవలపర్స్. నేనిప్పుడు మీ ముందుకు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో మంచి ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో, వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట్ మండలం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎంకతల మరియు అర్కతల గ్రామాల వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో జరుగుతున్న లేటెస్ట్ డెవలప్‌మెంట్స్. చాలామంది ఏంటి ఏ ఏ అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఎంకతల అనేది కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు, రేపటి ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్ ఇక్కడే డిజైన్ కాబోతుంది. హ్యుండై మోటార్స్ దాదాపు 1400 కోట్ల రూపాయలతో ఇక్కడ టెస్టింగ్ ట్రక్స్‌ను నిర్మిస్తుంది. కార్లు, బస్సులు మరియు ఇతర వాహనాలు ఇక్కడే టెస్ట్ చేస్తారు. అలాగే జర్మనీకి చెందిన టీయూవీ రెహిన్లాండ్ సంస్థ ఈవీ బ్యాటరీల టెస్టింగ్ కోసం ల్యాబ్స్ ఏర్పాటు చేస్తుంది. మరియు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 420 ఏకర్స్‌లో అర్కతలలో వస్తుందన్నమాట. దీనికోసం టీజీఐఐసి భారీగా స్థలాలను కేటాయించింది. ప్రస్తుతం అక్కడ 31.5 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది శంకర్పల్లి మరియు సంగారెడ్డికి మధ్యలో ఉండటం వల్ల లాజిస్టిక్స్ పరంగా చాలా ప్లస్ అవుతుందన్నమాట. మీరు గనక ఈ ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రాబోయే 5 ఏళ్లలో ఇది తెలంగాణలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ జోన్గా కాబోతుంది. శంకర్పల్లి వైపు నుంచి వచ్చే రేడియల్ రోడ్ 7 మరియు రీజనల్ రింగ్ రోడ్డు దీనికి మెయిన్ హైలైట్స్. ఈ సమాచారం మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా శంకర్పల్లి అండ్ మోమిన్పేట్, నవాపేట్ సైడ్ మీకేమైనా ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటే మమ్మల్ని కానీ మా టీంని కానీ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.